నా భర్తతో బిగ్ బాస్ రీతూ చౌదరి అఫైర్ సంచలన విషయాలు అయితే బయట పెట్టారనమాట. ఒక అగ్ర హీరో భార్య, మరి ఆ అగ్ర హీరో ఎవరు, ఆయన సినిమాల్లో హీరోనా సీరియల్లో హీరోనా, అసలు రీతూ చౌదరితో ఉన్న హీరో ఎవరో, ఆ భార్య ఎవరో, వాళ్ళంతా ఏంటి కథ? అంటే ఇప్పుడు రీతూ చౌదరి అంటే కుర్రకారు గుండెల్లో ఒక అతిలోక సుందరి లాగా అంటే ఈ విధంగా ఊహించుకుంటున్నారు. బట్ తన అసలు క్యారెక్టర్ ఏంటి, స్క్రీన్ పైన ఫోన్లో సోషల్ మీడియాలో ఓకే తను అందరికి ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంది, అందరికీ బాగా కనిపిస్తుంది, అందరు ఎగబడతారు ఓకే. బట్ దాని వెనకాల తన స్టోరీ ఏంటి, రియల్ లైఫ్ ఏంటి అనేది చాలా మందికి కూడా తెలియదు అనమాట. సో ఈ మధ్య కాలంలోనే బిగ్ బాస్ సీజన్ 9లోకి కూడా అడుగుపెట్టింది. సో ఆ తర్వాత అసలు రీతూ చౌదరి ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఏం చేస్తుంది, ఇంతవరకు ఏం చేసేది, సో ఇట్లా అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మ్యాక్సిమం మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా బిగ్ బాస్లోకి వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళు కావచ్చు, టీవీ ఛానల్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళి హోమ్ టూర్లు కానీ, లేకపోతే వాళ్ళ ఊర్లో వాళ్ళని వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఈ విధంగా అడిగి చాలా మటుకు వీడియోలు మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు రీతూ చౌదరి ఎట్లా అంటే అందరికీ ముందు నుంచే పరిచయం కాబట్టి తను అప్పట్లో జబర్దస్త్లో చేసింది, ఆ తర్వాత కొన్ని సీరియల్స్లో కూడా నటించింది. సో ఈ విధంగా బాగా ఫేమ్ వచ్చిందనమాట. సో అప్పట్లో ఒక సింగింగ్ షోస్లో కూడా వెళ్ళి ఒక సింగర్కి హగ్ ఇచ్చిన తర్వాత ఓవర్ నైట్లో కొంచెం ఫేమ్ అనేది వచ్చింది. సో ఆ తర్వాత ఇంకా అట్లా కొంచెం ఫేమ్ అనేది అయ్యిందనమాట. ఇంకా అప్పటి నుంచి కూడా బిగ్ బాస్లోకి వస్తుందని అనుకున్నారు. సో 8 సీజన్ల వరకు కూడా రాలేదు, ఇప్పుడు 9 సీజన్లోకి అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే రీతూ కాదు రోత చౌదరి అసలు ఈమె క్యారెక్టరే మంచిది కాదు అనే రేంజ్లో కొన్ని సీక్రెట్ వీడియోస్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక హీరో భార్య, అందరికి కూడా తెలుసు ధర్మ మహేష్ అంటే డ్రింకర్ సాయి అని ఒక సినిమాతోని ఎంట్రీ ఇచ్చి మంచి పేరు మరీ హిట్ కాకపోయినప్పటికీ మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, ఓకే బాగానే. సో ఇప్పుడు ఆ హీరోతో తనకు ఆల్రెడీ పెళ్ళయింది, తన భార్య పేరు కూడా గౌతమి అనమాట. సో పెళ్ళైనటువంటి ఆ వ్యక్తితోని రీతూ చౌదరి అక్రమ సంబంధము మెయింటైన్ చేస్తుంది అని చెప్పేసి అప్పట్లో తన భార్య మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. కానీ దానికి ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పేసి తను చెప్పింది, కానీ బయట మాత్రం పెట్టలేదు. సో ఇప్పుడు వాళ్ళు అంటే బిగ్ బాస్లోకి వెళ్ళింది, మరి ఇంకా తనకు క్రేజ్ అనేది ఎక్కువ అవ్వడం కానీ, సో ఈ విధంగా అనుకుంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ భార్య గౌతమి గారు బయటకు వచ్చేసి ఇంకా ఆటోమేటిక్గా తన దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ని బయట పెట్టేస్తుంది అనమాట. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆ ఒక వీడియోసే కనిపిస్తూ ఉన్నాయి. ధర్మ మహేష్తో పాటు రీతూ చౌదరి కనిపించడం కానీ, బెడ్రూమ్లోకి వెళ్ళడం, డ్రగ్స్ తీసుకోవడం, సో ఈ విధంగా డ్రగ్స్ కోసం మాత్రమే కలిశారా, లేకపోతే నిజంగానే అక్రమ సంబంధం ఏమో మెయింటైన్ చేస్తున్నారా అని దాని గురించి కూడా పోలీసులు ఇటు చాలామంది కూడా ట్రై చేస్తూనే ఉన్నారు. ఏదేమైనప్పటికీ రీతూ చౌదరి మాత్రం తన క్యారెక్టర్ మంచిది కాదు, తన ఒక రోత మనిషి అనే విధంగా అయితే ముద్ర పడిపోయింది. సో బిగ్ బాస్లో కూడా ఉండొద్దు, తను వెంటనే బయటికి పంపించాలనే నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. మరి చూడాలి మా టీవీ యాజమాన్యం కానీ లేకపోతే బిగ్ బాస్ యాజమాన్యం కానీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారని.